హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. అండ్ ఈరోజు స్పెషల్ కర్రీ అయితే చేయబోతున్నాను. అది ఎప్పుడు చేయలేదు, మన యూట్యూబ్లో కూడా చేయలేదు. అండ్ వన్ థింగ్ చెప్పాలని అనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో. మన ఛానల్ పెట్టి అయితే 1 year అయిపోయింది ఆల్రెడీ. మనకి 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో నేను ఏమైనా ట్రిక్స్ ఏమైనా చెప్తే మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను చెప్తాను మిడిల్లోని, ఓకేనా? సో వీడియో అంతవరకు మీరు ఎండ్ వరకు చూస్తే నేను ఏమేమి చెప్తానో పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి. సో మీకు కూడా ఉపయోగపడతాయి అనమాట. సో ఈ మధ్య నా వీడియోస్ అనేవి వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యి అవి ఎలా అవుతున్నాయి ఏంటి అని చెప్పి నేను చెప్తాను. సో ఈలోపు వీడియోలోకి వచ్చేద్దాము, ఓకేనా? సో బయట అయితే ఎండలు చాలాగా ఉన్నాయి కదా. సో చిన్నపిల్లలు ఎవరు వెళ్ళొద్దు, వడదెబ్బ వల్ల చాలా ఇవవుతాయి అన్నమాట. వేగంగా ఇన్ఫెక్ట్ అవుతారు పిల్లలు. సో బీ కేర్ఫుల్, వాటర్ అయితే తాగండి, తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్ళొద్దు. బయటికి వెళ్ళని వాళ్ళైతే గొడుగు కానీ ఏమైనా డ్రింక్స్ కానీ ఏమైనా పట్టుకొని వెళ్తే మంచిది అని నా సజెషను, ఓకేనా? అండ్ ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. మన ఛానల్లో ఎప్పుడు చికెన్ ఫ్రై చేయలేదు. సో ఇది ఫస్ట్ టైము. అండ్ ఫస్ట్ టైము. సరే చూడండి ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి. మీరు కూడా ఇలానే చేస్తారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఈరోజు అయితే నేను చేస్తున్నాను చూడండి, చెప్తాను. ముందుగా కళాయి తీసుకోవాలి. ఒక కళాయిలోని మనకి తెలుసు కదా, యాజ్ యూజువల్గా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఏముంటే అవి వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని నేను టమాటా పేస్ట్ అయితే చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఆ పేస్ట్ కూడా మీరు వేసుకుంటే చాలా బాగుంటాయి. టమాటాస్ అయితే నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే మనకి డీప్ ఫ్రై అంటే చాలా బాగుంటుంది, ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. సో నేను మిక్సింగ్ జార్లో వేసుకున్నాను కదా టమాటా ప్యూరీ, సో దాంట్లో వేసుకున్నాను కాబట్టి ఇంకా రియల్గా వేసుకోలేదు. సో నేను అండ్ చికెన్ కూడా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి గట్టిగా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే దాని టేస్ట్ మొత్తం ముక్కలకి పడతాయి అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? టేస్ట్ అయితే మట్టుగా సూపర్గా ఉందండి. కానీ ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. సో మొన్న వీడియో చేశాను కదా, సో దానికి చాలామంది రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఆ ట్రిక్స్ కూడా నేను చెప్తాను, ఓకేనా? టిప్స్ అయితే నేను చెప్తాను, ఒక్కొక్కసారి నోట్ చేసుకోండి. సో కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ముందు మనం నేమ్ బోర్డ్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. సో కుకింగ్ అయితే కుకింగే చేయాలి, లేదా వ్లాగ్స్ చేస్తే వ్లాగ్సే చేయాలి. సో మిగతావి ఏమైనా ఉంటాయి, టూర్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఉంటే ఆ ఛానల్ నేమ్ పెట్టుకుంటే మీకు సక్సెస్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. సో నేను కుకింగ్కి సంబంధించినవి అండ్ వ్లాగ్స్ కూడా 2 కలిపి పెడతాను కాబట్టి నాకు ఏం ప్రాబ్లం ఉండదు మానిటైజేషన్స్కి అప్పుడు ఆ టైంలో. సో నాకైతే 507 వచ్చాయి ఇప్పటికి ప్రజెంట్ అయితే సబ్స్క్రైబర్స్. సో ఎలా వచ్చారు అనేది ఒకసారి వీడియో కూడా మీకు పెట్టమంటే నేను పెడతాను, లేదా సజెషన్స్ ఇవ్వమన్నా నేను ఇలా కిచెన్ కుకింగ్ టైంలోని వీడియోస్ చేసినప్పుడు నేను మిడిల్లో చెప్తూ ఉంటాను, నోట్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మీరు రోజుకి ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తారంటే రోజుకి ఒక 3 షార్ట్స్ అనేవి పోస్ట్ చేయాలి. కొత్త కాబట్టి 3 షార్ట్స్ ముందు షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. తర్వాత మీకు లాంగ్ వీడియోస్కి ట్రై చేయండి, ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనం లాంగ్ వీడియోస్ ట్రై చేస్తే మీకు గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ట్రిక్ అనేది నేను ఉపయోగించాను. సో రోజుకి 3 షార్ట్స్ అనేవి నేను పెడతాను అనమాట. 3 కంటే ఎక్కువ యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్ అనేది. సో ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను, ఓకేనా? ఈలోపు కర్రీలోకి వచ్చేద్దాము. అండ్ చూడండి మనకి చాలా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాక దగ్గరికి పెట్టి మూత పెట్టాను కదా. సో నేను మళ్ళీ మూత పెట్టాను అనమాట, కొంచెం సాఫ్ట్నెస్ కోసం. సో చూడండి ఆయిల్ అనేది పైకి అబ్జర్వ్ అయిపోయింది. అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో చూడండి మీరే, చాలా బాగుంది. నేను మరీ బ్లాక్గా ఫ్రై చేయకుండా మరీ మీడియం కాకుండా చాలా బాగుంది. చూడండి మీకైతే లుక్ అయితే మటుగా నాకైతే చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక కమెంట్ చేయండి, ఓకేనా? నేను రిప్లై ఇస్తాను డెఫినెట్లీగా. సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? అండ్ చాలా కష్టపడతానండి, ఎందుకంటే నాకైతే ఎడిటర్స్ ఎవరు లేరు. సో నేనే ఎడిట్ చేసుకొని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అండ్ నేనే అన్నీ చేసుకుంటున్నాను. నాకైతే ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదండి, ఎందుకంటే సపోర్ట్ కన్నా చాలామంది కుళ్ళుకునే వాళ్ళే ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా రేర్ అనమాట. సో
సో నాకైతే ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. నేను నా అంతలో నేనే ఛానల్ పెట్టుకొని అది అవుతుంది అని చెప్పి నిలబడి ఉన్నాను. సో దానివల్ల నాకు ఇంతవరకు వచ్చింది. చూడండి లాస్ట్లో ఎంత బాగున్నాయి, కలర్ ఎంత ఎమ్మీగా ఉందో. నాకైతే చాలా నచ్చింది, నోరు అయితే ఊరిపోయింది. సో లాస్ట్లో మనం ఫైనల్ టచ్కి కొత్తిమీర వేసుకొని దించేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.